హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ అండి. రోటి పచ్చడి అంటే రెగ్యులర్గా చేసే ఇలాంటి రోటి పచ్చడి అనుకోకండి. ఈ రోటి పచ్చడిని కనుక నోరు బాగోలేనప్పుడు వేడివేడి అన్నంలో కాస్తంత వేసుకుని కొంచెం అంత నెయ్యి దట్టించి తింటే చవి చచ్చిపోయిన నాలుగు కూడా లేచొస్తుంది అనుకోండి. దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండోయ్. కాస్త పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు ఉంటే చాలు. పెద్ద మనకు ప్రిపరేషన్స్ కూడా ఏముండవు. కాస్త ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకోండి. అలాగే చింతపండుని నానేసి పెట్టుకోండి. ఈ పచ్చడి మిక్సీలో కన్నా ఇట్లా ఒక చిన్న రోల్ తీసుకుని రోట్లో చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా రోట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. మీ దగ్గర రోల్ కనుక లేకపోతే ఏం చేస్తాం, మిక్సీతో అడ్జస్ట్ అయిపోండి. కానీ మిక్సీ వేసేటప్పుడు పల్స్ మోడ్లో పెట్టుకుని 1-2 సార్లు తిప్పుకోండి. అప్పుడు మీకు పేస్ట్ అయిపోకుండా ఇలా కచ్చాపచ్చాగా నలుగుతుంది. ఇలా నలిగాక దీనిలోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చింతపండుని యాడ్ చేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మూలంగా మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలా చింతపండు కూడా మెత్తగా రుబ్బుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెంగా యాడ్ చేసుకుని స్లోగా దంచుకోండి. లేదంటే ఉల్లిపాయలన్నీ కింద పడిపోతాయి. అలాగే మన కంట్లో కారం పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా నెమ్మదిగా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకున్నాక మిగిలిన ఉల్లిపాయలని కూడా యాడ్ చేసేసుకుని ఇంకా మెత్తగా చక్కగా నూరేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి మీకు రైస్ ఒక్కటే కాదండి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా వంట చేసే ఓపిక లేనప్పుడైనా, ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళాలన్నప్పుడైనా ఈ పచ్చడిని కనుక చేసుకొని తింటే హ్యాపీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. మీకు కొత్తిమీర కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వేయలేదండి. మీకు వెల్లుల్లిపాయలు కావాలనుకుంటే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు చింతపండు వేసేటప్పుడు వేసుకుని దంచేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. మీకు ఇట్లా ఇష్టం లేకపోతే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీనిలోకి ఆవాలు, మినపప్పు వేసుకుని అలాగే ఒక 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకుని కొంచెం దోరగా వేపుకోవాలి. ఈ జీలకర్ర, పోపు ఇవన్నీ కాస్త వేగాక జీలకర్ర అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పచ్చడికి. ఇలా వేగిపోయాక దీనిలోకి కాస్తంత ఇంగు వేసుకుంటున్నాను. ఇదంతా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చడిని దీనిలో యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసేసుకోండి. మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. అయితే ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తే. బాయ్.